మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. బీజేపీకి నిజంగా 400 సీట్లు వస్తాయంటారా? వస్తే ఎలాగో రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఎలాగో రాజ్యాంగంలో సామాన్య భారతీయుడికి అందేటటువంటి హక్కులన్నీ పోవచ్చు. సరే, వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదో చేసుకోవచ్చు. అది కాదు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, దీని మీద అసలు ఈ సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళు, మొత్తం గ్రాస్ రూట్స్ లెవెల్స్కి వెళ్ళి సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళు, సామాన్యుల్ని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ మనోభావాల్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక సర్వే వైరల్ అయిపోయింది. యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి సంస్థ చేసినటువంటి సర్వే చాలా వైరల్ అయింది. ఎన్నికలు ఆల్రెడీ మొదలైపోయాయి కాబట్టి ఎలాంటి సర్వేలు బయటకు రాకూడదు కాబట్టి ఆ సర్వేని అధికారికంగా అంటే అఫీషియల్గా సర్వే డేటా రిలీజ్ చేయలేదు. యాక్సిస్ మై ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా పేరు మీద ఆ డేటా మాత్రం లీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది అనమాట. ఆ సర్వే ఫలితాలు కానీ నిజమే అయితే, అవి నిజంగా ఫేక్ కాకుండా ఆ సర్వే నిజమే అయితే, ఈసారి 400 సీట్లు కాదు కదా, బీజేపీకి దాని అలయన్స్ పార్టీలకి అన్నిటికీ కలిపి ఎన్డీఏ కూటమికి సొంతంగా తమ మెజారిటీ ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అనేటటువంటిది అర్థమవుతుందన్నమాట. ఏమిటి ఈ సర్వే? అది ఫేకా నిజమా ఏమిటి అనేది తర్వాత ఆలోచిద్దాం. జూన్ 4వ తేదీ ఎట్లాగూ మనకి తెలుస్తుంది. ఇదే యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి సంస్థ ఇదే సర్వేని అప్పుడు బయట పెట్టేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఏది సత్యం ఏది అసత్యం మనం తేల్చేటటువంటి పరిస్థితి ఇప్పట్లో లేదు మిత్రులారా. మొత్తం దేన్నైనా సరే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసినటువంటి పార్టీ ఆఫ్టర్ ఆల్ ఈ ఒక్క సంస్థను మేనేజ్ చేయలేదా? ఇది ఫేక్ అని చెప్పి ఆ మేనేజింగ్ డైరెక్టర్తోనే స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. ఎన్ని స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారో, ఎంత ఇదిగా ఇప్పిస్తున్నారో అంతకంటే వందల లక్షల రెట్లు ఈ వీడియో వైరల్ అయిపోయిందనమాట. ఏమిటి ఆ సర్వే అనేటటువంటి చూద్దాం. చూసే ముందు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ లాస్ట్ ఎలక్షన్స్లో అంటే ప్రజెంట్ లోక్సభలో బీజేపీ దాని కూటమి పరిస్థితి, ఎన్డీఏ కూటమి బలం ఏమిటి? 353 ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి సీట్లు, కేవలం బీజేపీకి 303. సో ఇది ఇంకా పెరగాలి. ఇది సాధ్యమా అనేటటువంటిది, సాధ్యమా అసాధ్యమా అనేది మనం కాదు. ఈ సర్వే ఏం చెప్తుందా అంటే, ఈ సర్వే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పింది. అది నేను మీకు తర్వాత చెప్తాను. ముందు కొంచెం గణాంకాలు చూద్దాం. 13 స్టేట్స్లో బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్లో స్ట్రైక్ రేటు 93% ఉందండి. ఆ 13 స్టేట్స్ ఏమిటాయంటే బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా లాంటి 13 స్టేట్స్లో బీజేపీకి అవుట్ ఆఫ్ 256 సీట్స్ 238 సీట్స్ ఉన్నాయి. అంటే స్ట్రైక్ రేట్ 93%. అంతకు మించాలంటే 100% వచ్చేయాలి. 100% రావడం అంటే చమత్కారం ఏదో జరగాలంటే శ్రీరామచంద్రుడు డైరెక్ట్గా ఈవీఎం మిషన్లో కూర్చొని ఎవడు ఎటు ఓటు వేసినా సరే ఆ ఓటు అంతా తీసుకెళ్ళి కమలం బొట్లో వేయాలన్నమాట. అది సాధ్యమా అసాధ్యమా ఏమో. ఈవీఎంల మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా జరగవచ్చు, ఈ దేశంలో ఏమైనా జరగవచ్చు, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఈ సర్వే చెప్తున్నది ఏమిటి అంటే 93% స్ట్రైక్ రేట్ ఉన్న ఈ 13 రాష్ట్రాల్లో ఇక పెంచుకోవడానికి అవకాశం లేదంటే పీక్కి వెళ్ళిపోయిన తర్వాత, శిఖరాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక పైకి వెళ్ళడం ఉండదు, కింద పడడమే తప్ప పెరగడానికి అవకాశం లేదు. ఎక్కడ పెంచుకునే అవకాశం ఉందయ్యా అంటే బీజేపీకి 60% స్ట్రైక్ రేట్ మాత్రం ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏమిటి? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, అస్సాం, అలాగే 7 ఈశాన్య రాష్ట్రాలు. వీటిల్లో మొత్తం కలిపితే, అఫ్కోర్స్ ఉత్తరప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, మొత్తం కలిపితే ఒక 60% అక్కడ స్ట్రైక్ రేట్ ఉంది. అక్కడ వాటిల్లో ఇప్పుడు మనం 13 రాష్ట్రాలు ఏవైతే చెప్పుకున్నామో ఆ 13 రాష్ట్రాల్లో తగ్గవచ్చు. కాబట్టి ఇక్కడ పెంచుకోవాలంటే మొత్తం మీద 400 సీట్లు రావాలంటే ఇక్కడ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. నిజంగా పెరుగుతుందా అంటే అలా పెరిగేటటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్రాల్లోనూ కూడా గతం కంటే తగ్గేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది మనకి చెప్తుంది. ఈ సర్వే నేను చెప్పానే ముందే, చాలా కీలకమైనటువంటి ఒక మాట. మనందరం ఆశ్చర్యపోవాల్సింది. మనందరికంటే కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి దిగ్భ్రాంతికి గురి కావలసినటువంటి
చాలా విచిత్రకరమైనటువంటి స్టేట్మెంట్ సర్వే ఫలితం ఏంటో తెలుసా? ఈసారి పార్లమెంటు హంగ్ పార్లమెంటు రావచ్చు అని ఈ సర్వే చెప్తుంది. బీజేపీ కూటమికి ఓన్లీ 44%, ఇండియా కూటమికి 43%, అదర్స్ 13%. అంటే ఇక్కడ కొన్ని వివరాలు కూడా ఇచ్చారనమాట. ఎలాగంటే బీజేపీకి 208 నుంచి 219. ఇది ఈ సర్వే, ఈ యాక్సిస్ బై సర్వే మాత్రమే కాదు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది చాలా అంటే నిపుణులైనటువంటి వాళ్ళు, రిలయబుల్ పర్సన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ కానీ ఇండిపెండెంట్ సర్వే సంస్థలు కానీ చేసినటువంటి దాని ప్రకారం 220 దాటడం అనేది కష్టం ఈసారి బీజేపీకి అని చెప్తున్నారు. ఇది కూడా ఇక్కడ ఈ గణాంకాలు అదే చెప్పిందనమాట. బీజేపీకి 208 నుంచి 219, 20 దాకా దాటకపోవచ్చు. ఆ బీజేపీ అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపు ఒక 40 రావచ్చు. అంటే 260 దాకా వెళ్ళొచ్చు. అలాగే కాంగ్రెస్కి 115 నుంచి 120 దాకా రావచ్చు. అంటే కాంగ్రెస్కి గణనీయంగా పెరుగుతుంది. లాస్ట్ టైం 52 ఉన్నాయి, ఇప్పుడు డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇండియా బ్లాక్ కూటమి ఏదైతే ఉందో దాని అలయన్స్ పార్టీలు, కాంగ్రెస్ మినహా అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 120 నుంచి 148, 120 నుంచి 148 దాకా రావచ్చు అని. అంటే టగ్ ఆఫ్ వార్ ఉంటుందన్నమాట. నువ్వా నేనా అనేటటువంటి పోటీ ఈ 18వ లోక్సభలో ఉండబోతుందన్నమాట. ఈ భారత ప్రజలు ఈ అత్యున్నత ప్రజాస్వామిక దేశంలో ఏదో ఒక విచిత్రం చూడబోతున్నారు. ఇక శ్రీరాముడు ఉన్నాడు, అయోధ్య రామాలయం ఉంది, ఇక సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది, లేదా కామన్ సివిల్ కోడ్ ఉంది, మేము ఏదైనా చేయగలం అనేటటువంటి చాలా ధీమాతో బ్రహ్మాండంగా ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఈ పప్పులేం ఉడకపోవచ్చు అని చెప్పేసి మనకి అర్థమవుతుందన్నమాట. మొత్తం మీద చూస్తే మిత్రులారా, రాష్ట్రాల వారీగా కూడా ఈ సంస్థ మనకి ఇచ్చింది, కానీ దాని జోలికి నేను వెళ్ళట్లేదు. సౌత్లో ఏమాత్రం కూడా అనుకూలంగా బీజేపీకి లేదు. మొన్న తమిళనాడు అయితే పూర్తి అయిపోయింది, అక్కడ ఒక్క సీటు కూడా బీజేపీకి వచ్చే అవకాశం లేదంటున్నారు. కర్ణాటకలో పరిస్థితి చాలా తక్కువ సీట్లే బీజేపీకి రావచ్చు. తెలంగాణలో చాలా కొద్ది మేరకు, ఆంధ్రాలో అయితే అలయన్స్లో ఎన్డీఏ ఉంది కానీ తెలుగుదేశం జనసేన, కానీ బీజేపీకి ఒక్క సీటు కూడా అక్కడ రాకపోవచ్చు అని చెప్పి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మిత్రులారా, ఇది యాక్సిస్ మై ఇండియా చేసినటువంటి సర్వే ఫలితాల వివరాలు. దీని ప్రకారం అయితే హంగ పార్లమెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, కమలం గుర్తు బోల్తా పడేటటువంటి అవకాశం ఉంది. మరి బీజేపీ పడవ నిజంగా ములుగుతుందా, తేలుతుందా, 40 సీట్ల తీరానికి చేరుతుందా అనేటటువంటిది జూన్ 4వ తేదీన తేలుతుంది. కానీ ఈ ఫలితాలు మాత్రం మనకి ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, మిత్రులకి మీ కామెంట్లు చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఫేక్ అని చెప్పి మాటిమాటికి ప్రభుత్వం వారు అదే సంస్థ యాక్సిస్ మై ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్తో ప్రకటనలు కూడా ఇప్పిస్తున్నారు. అది ఏమో నిజమో వాళ్ళు ఇప్పిస్తున్నారో ఆయన ఇప్పిస్తున్నారో తెలియదు. కానీ ఈ వీడియో నేను ఏ వీడియో ఆధారంగా అయితే నేను మీకు వివరాలు చెప్పానో ఆ వీడియో లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాల్సి చూడండి. అక్కడ చాలా వివరంగా కూడా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.